creation, day 1, day and night. Day 2, he created the sky. Day 3, he created land, oceans, trees, seeds, fruits, trees. క్లాప్స్ కొడదామండి. అంటే గాడ్స్ క్రియేషన్ అండి. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ 6 days. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చూపించండి, ఒకసారి పట్టుకుంటామా. డే 1 తర్వాత డే 2 వస్తుంది. డే 2 అండి, డే 2 మరి స్కై అవన్నీ కూడా చేశారు. థర్డ్ డే మనం చూస్తే కనుక మరి ల్యాండ్, ట్రీసు, మరి ఓషను, మరి సీడ్స్, ఫ్రూట్ ట్రీసు చేశారు. అందరు క్లాప్స్ కొడదామండి. మరి ఆయన క్రియేషన్ అనేది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరంటే క్రియేటర్ గాడ్ అండి. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Day 4, he created sun and the moon. మరి సన్, అదేవిధంగా సూర్యుడిని, చంద్రుడిని ఆయన మరి డే 4 క్రియేట్ చేసినట్లు మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి అదేవిధంగా డే 5 చూద్దామండి. డే 5 కూడా చూద్దాం. Day 5, he created birds and fishes. మరి 5th డేన ఆయన మరి పక్షులను అదేవిధంగా చేపలను ఆయన చేసినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Day 6, he created డే animals, 6 అండి. మరి హీ క్రియేటెడ్ animals and Adam. మరి అదేవిధంగా జంతువులను, మరి తరువాత ఆదాము, మరి ఆ జంతువులన్నిటికీ కూడా పేర్లు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా గాడ్స్ క్రియేషన్ కంప్లీట్ అయింది. 6 రోజులు కూడా మరి సృష్టికర్త సృష్టిని మరి సృజించాడు. దేవునికి స్తోత్రం. మరి అన్నిటినీ కలుగు చేసేటువంటి దేవుడు, శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.